వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 3 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 3 ఎకరాల వ్యవసాయ భూమి పెద్దగూర మండలం దగ్గర అయితే అవుతుంది. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి. హైదరాబాద్ ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లెపల్లి, పెద్దగూర మండలం కిందకి అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి. సాగర్ హైవే నుండి కేవలం 2 నుండి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఈ 2 నుండి 3 కిలోమీటర్ల దూరం కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. విలేజ్ టు విలేజ్ బీడీ రోడ్స్, డాంబర్ రోడ్స్ అంటారు కదా, ఆ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది. హైదరాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 14 బొంగళూరు గేట్ దగ్గర నుండి 90 నుండి 100 కిలోమీటర్ల దూరం అవుతుందండి. హైవేకి దగ్గర అవుతుంది. అలాగే ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుందండి. ప్రాపర్టీ లొకేషన్ కానీ, డైమెన్షన్ కానీ, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, హైవే నుండి ఎంత దూరం అవుతుంది, హైదరాబాద్ నుండి ఎంత దూరం అవుతుంది, అండ్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు కొంటే మన ఫ్యూచర్లో మన అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా, అవన్నీ మీరు విజిట్ చేస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. చాలా మంది అంటే వీడియోస్ పెట్టండి, లొకేషన్ పెట్టండి, వీడియోస్ చూసే మేము ప్రాపర్టీ చూడడానికి వస్తామని చెప్పేసి అంటారు. బట్ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు 100 and 200% ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాతే ప్రాపర్టీ గురించి డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, తక్కువ రేట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు ఇక్కడికి రండి అని చూపిస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారేమో. బట్ ఒక్కసారి మీరు డిసప్పాయింట్ కావచ్చు, కానీ నెక్స్ట్ టైం అయితే మీరు డిసప్పాయింట్ కారు. ఎందుకంటే మీ ఆలోచన బట్టి, అంటే మీకు ఎలా ప్రాపర్టీ కావాలనేది మీడియేటర్కి అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఏదైతే బెస్ట్ ప్రాపర్టీ ఉందో అలాంటి ప్రాపర్టీస్ మాత్రమే షో చేస్తారు. ఫస్ట్లో ఏంటంటే అన్ని ప్రాపర్టీ చూపించుకుంటూ వెళ్తారనమాట. అది మీకు నచ్చకపోవచ్చు. తర్వాత మీరు ఒక మాట చెప్పిపోతారు, అంటే నాకు ఇలా కావాలి, ఈ బడ్జెట్లో కావాలి, ఈ డిస్టెన్స్లో కావాలి, ఇలా హైవే కావాలి, ఇలా బ్లాక్ టాప్ రోడ్కి కావాలని మీరు చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి ఈ మీడియేటర్ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని ప్రాపర్టీస్ ఫిల్టర్ చేసుకొని మీకు ఆ ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తారు. బట్ వీడియోస్, లొకేషన్స్ వల్ల ఏం అర్థం కాదండి. ఒకవేళ వీడియోసే మీకు పెట్టమని చెప్తారు అనుకోండి, ఆ వీడియోస్ ఏంటంటే ఒక ప్రాపర్టీ మొత్తంలో బెస్ట్ పార్ట్, అంటే ఆ ప్రాపర్టీలో ఏదైతే బాగా కనిపిస్తుందో దాన్ని మాత్రమే షూట్ చేసి అది మీకు పంపిస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది డౌన్ ఉండొచ్చు, హైట్ ఉండొచ్చు, పక్కన ఏదైనా శ్మశాన వాటికి ఉండొచ్చు, లేకపోతే చెరువులు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు కదా. సో నేనేమంటున్నానంటే ఇన్ని డబ్బులు పెట్టి మన ప్రాపర్టీ కొంటున్నప్పుడు 1-2-3 సార్లు విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుందండి. ఏంటంటే ప్రాపర్టీకి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు వైవాట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ప్రాపర్టీ ఒక దగ్గర ఉండడము, సర్వే నెంబర్ ఇంకొక దగ్గర ఉండడం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి చాలా మంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మన ప్రాపర్టీ కొనక ముందే ఇవన్నీ పంచాయతీలు ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకొని ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 33 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. 33 lakhs per acre అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్నా, ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకున్నా, ఈ ప్రాపర్టీ కాకుండా ఈ ఏరియాలో ఇంకేమైనా ప్రాపర్టీ తక్కువ రేట్లో కావాలనుకున్నా, పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి, దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా 1954 నుంచి క్లియర్గా చెక్ చేసుకోవాలండి. పహానీలు కానీ, ఆ లింక్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ క్లియర్గా ఉంటేనే ప్రాపర్టీ కొనాలి. ఎందుకంటే మనకు తెలిసిన అడ్వకేట్ని కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళు 100% మీరు ఇది ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అన్నప్పుడే ఈ ప్రాపర్టీకి మీరు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఈ 3 హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలని నాకు చెప్పొచ్చు, లేకపోతే ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పొచ్చు అండి. సో మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తున్నాం. కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.